సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మన మొబైల్ ద్వారా 3D ఫొటోస్ అనేది ఏ విధంగా తీయాలనేది చెప్పబోతున్నాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే 3D ఫొటోస్ని తీయాలి అనుకుంటున్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో టాపిక్లోకి వచ్చేస్తే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ వచ్చేసి ఫైజు. సో ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకు గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా ఒక దాంతో సైన్ అప్ అవ్వమని చెప్పేసి చూస్తుంది. అండ్ ఇక్కడ నేను నా గూగుల్ అకౌంట్ అనేది ఇచ్చేసి సైన్ అప్ అవుతాను. సో మీరు కూడా సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ కింద మనకు ఒక మిడిల్లో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కెమెరా అనేది అలో చేయమంటుంది. ఇక్కడ పైన మనకు డెమో కూడా చూపిస్తుంది ఏ విధంగా మనం ఫొటోస్ తీయాలనేది. అండ్ ఇక్కడ అలో పైన క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏదైతే పర్మిషన్ అడుగుతుందో ఆ పర్మిషన్ అలో చేస్తాను. అండ్ అలో చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో బ్యాక్ కెమెరా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకు నవ్ యూ ట్రై అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసి మనం ట్రై అనేది చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేది చూపిస్తుంది అనమాట ఏ విధంగా ఫోటో తీయాలి అనేది. సో ఇక్కడ మనకు 4 సైడ్ల ఈ విధంగా యారో మార్క్స్ వస్తాయి. సో మీరు మొబైల్ అనేది ఈ విధంగా టిల్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ అవుతుంది. ఫోకస్ అయిన తర్వాత మీకు ఇక్కడ యారోస్ అనేటివి కనిపిస్తున్నాయి కదా. సో ఆ యారోస్ అనేటివి పోయే వరకు మీరు ఆ ఆబ్జెక్ట్ని అంటే ఆబ్జెక్ట్కి ఏ సైడ్ మూవ్ చేయమంటే ఆ సైడ్ మూవ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను స్క్రీన్లో చూస్తున్నాను కదా, ఈ విధంగా మీరు చేయాలన్నమాట. సో చేసినప్పుడు ఈ విధంగా కంప్లీట్గా అయిన తర్వాతే మనకు ఫోటో అనేది వస్తుంది. అండ్ ఇక్కడ నేను చూడొచ్చు, స్క్రీన్లో మీకు కనిపిస్తుంది. ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేవి తీశాను. ఇక్కడ నేను స్క్రీన్లో ఏ విధంగానైతే మూవ్ చేస్తున్నాను ఆ విధంగా మూవ్ చేసి మీరు ఫొటోస్ అనేవి తీయొచ్చు అనమాట. సో ఈ విధంగా తీయొచ్చు. అండ్ తీసిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ లోడ్ అవుతుంది అనమాట. లోడ్ అయిన తర్వాత అవుట్పుట్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అని యూజ్ చేసి మనం 3D ఫొటోస్ అనేవి తీయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మీ మొబైల్ ని యూజ్ చేసి 3D ఫొటోస్ అనేవి తీయొచ్చు అనమాట ఈ అప్లికేషన్ అని యూజ్ చేసి. సో ఈ అప్లికేషన్ 3D ఫొటోస్ తీయడానికి యూజ్ అవుతుంది. సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.